న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్ కు వెళ్తున్నారు. నేటి నుండి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. ఇక తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటుగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ విదేశ పారిశ్రామికవేత్తలను కలిసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. 3 రోజుల దావోస్ పర్యటనలో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనకైతే 3 రోజుల పాటు పర్యటించనుంది. ఈ రోజు నుండి 19వ తారీఖు వరకు జరగనున్నటువంటి 54వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు దేశ విదేశాల నుండి వివిధ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీలు, పెట్టుబడిదారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ యొక్క ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కూడా తెలంగాణ నుండి ఇటు మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ పర్యటనకైతే వెళ్తా ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగానైతే ఈ యొక్క పర్యటన కొనసాగనుంది. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పెట్టుబడులకు సంబంధించినటువంటి రాష్ట్ర బలాలు, బలహీనతలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ప్రధానంగా ఇటు ఈ యొక్క సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఇటు పురోగమిస్తున్నటువంటి వైద్య రంగం అనేటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దావోస్ పర్యటనలో ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఇటు 70 మంది ఇటు ప్రతినిధులతో కలిసి ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించేందుకైతే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటన అంటే ఢిల్లీలో పర్యటన ముగించుకొని నిన్న మణిపూర్ లో కూడా ఇటు రాహుల్ గాంధీ పాదయాత్ర పర్యటన కూడా ముగించుకున్న తర్వాత నేడు ఢిల్లీ నుండి నేరుగా దావోస్, స్విట్జర్లాండ్ లో దావోస్ అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ పెట్టుబడిదారులు కూడా అక్కడ పాల్గొంటున్నా కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారుల వీళ్ళతో కూడా సమావేశం. ఈ సమావేశంలో ఈ తెలంగాణకు అంటే ఇప్పటికే ఇది కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళందరూ కూడా, లేకపోతే మహారాష్ట్ర సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొంటా ఉన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతినిధులుగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాల్గొంటున్నందున ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకైతే ఈ సదస్సును ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన ఈ దావోస్ పర్యటన కానుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా తెలంగాణ నుండి అంటూ గత 10 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ కూడా ఈ యొక్క నేతృత్వం వహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వయంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ యొక్క దావోస్ పర్యటన ఈ యొక్క పెట్టుబడిదారులు అంటే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళడం అనేది ఒక
రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఒక స్వయంగా ముఖ్యమంత్రి యొక్క సదస్సుకు వెళ్ళడం అనేది దాంతో పాటుగా పెట్టుబడులను ఆకర్షించేందుకు తానే రంగంలో దిగడం మాత్రం ఈ రాష్ట్ర పురోగభివృద్ధికి కొంత ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ప్రియా. ఎస్, అయితే రాంబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగంలో ఆయన దేని గురించి మాట్లాడబోతున్నారో, ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది, అలాగే దావోస్ పర్యటన యొక్క లక్ష్యం ఏంటి? ప్రధానంగా దావోస్ పర్యటన పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా వెళ్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఇబ్బందులు, అంటే కొత్త ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం కొరకు కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కావాలి. దీంతో ఈ హామీలనే కాకుండా రాష్ట్రాన్ని కొన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేటువంటి ఐటీ లాంటి రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త పెట్టుబడులే కాకుండా కొత్త ఇటు పారిశ్రామిక విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి, వైద్య రంగాన్ని కూడా పురోభివృద్ధి సాధించాలని చెప్పేసి, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, వివిధ సూచనలు, సలహాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆర్థిక సదస్సులో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన, ఇటు పెట్టుబడులతో పాటుగా వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇది దేశంలోని, అంటే కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వస్తున్నారు, అంతర్జాతీయ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ప్రధానంగా తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఆకర్షించే విధంగా ఈ పెట్టుబడులను, ఇక మన ప్రజెంటేషన్ కూడా ఆ విధంగా ఉండేందుకు స్వయంగా ముఖ్యమంత్రి దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అక్కడ అంతర్జాతీయ సదస్సులో కూడా మాట్లాడేటువంటి అవకాశం రావడం కూడా, అది రేవంత్ రెడ్డికి ఈ యొక్క సదస్సులో మాట్లాడడం కూడా తెలంగాణ నుండి మొదటిసారిగా ఈ 10 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా ఈ మొదటిసారి చెప్పుకోవాలి. దాంతో పాటుగా ఇటు ఈ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలను కూడా ఫుల్ఫిల్ చేయడం కొరకు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. వైద్య రంగం పురోగభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన, వైద్య రంగం ఏ విధంగా ఇంకా ముందుకెళ్లాలనే దానిపైన అంశం పైన, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలపైన, 2 అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క సదస్సులో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అలాగే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే దావోస్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనం ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? దావోస్ పర్యటన తర్వాత ప్రధానంగా కొన్ని మార్పులు అయితే అగబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఈ పర్యటన లక్ష్యంగా చేసుకొని, అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీప కాలంలో రాబోతోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ముందుకెళ్ళాలి, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఫేస్ చేయాలంటే ముందుగా ఈ యొక్క రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను కొన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కూడా 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్లాలంటే ఈ యొక్క ఎకనామికల్ గా కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఉంది. కాబట్టి దాంతో ఈ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సమీప భవిష్యత్తు కాలంలో ఈ రాష్ట్రంలో ఇటు అనేక ప్రాజెక్టులను కూడా ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఇటు ఉద్యోగాల కల్పన, అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు, అదేవిధంగా పెట్టుబడులు, అంటే ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, ఈ రాష్ట్రానికి ఎక్కువ శాతం ఉద్యోగాలను యువతకు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ రంగాలను ఇక్కడికి హైదరాబాద్ కు తీసుకురావాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ కంపెనీలను ఏ విధంగా అయితే హైదరాబాద్ కు తీసుకొచ్చారో, ఇప్పుడు కూడా అలాంటి స్టార్టప్లను కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి యువతకు కూడా విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దావోస్ పర్యటన ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నది. బాబు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.